ఏపీ నకిలీ మద్యం కేసులో సిట్ దూకుడు పెంచింది. ఇప్పటికే కీలక ఆధారాలను సేకరించిన సిట్ తమ్మళ్లపల్లె కోర్టులో ప్రాథమిక ఛార్జ్షీట్ను సమర్పించింది. ఈ కేసులో జోగి రమేష్, జోగి రాము పాత్రపై పలువురు స్టేట్మెంట్లను రికార్డు చేశారు సిట్ అధికారులు. అద్దెపల్లి జనార్దన్ రావు, జగన్మోహన్ రావు, జోగి రమేష్, జోగి రామును కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు ఎక్సైజ్ పోలీసులు సిద్ధమయ్యారు. ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో సిట్ అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. ప్రధాన నిందితుడు అద్దెపల్లి జనార్దన్ రావు, మాజీ మంత్రి జోగి రమేష్ల మధ్య ఉన్న ఆర్థిక సంబంధాలు, వారి మధ్య జరిగిన బ్యాంకు లావాదేవీలు, కాల్ డేటా, యూపీఐ లావాదేవీలు తదితర వివరాలు లభించాయి. ఈ కేసులో జోగి రమేష్, ఆయన సోదరుడి పాత్రపైన పలువురు స్టేట్మెంట్లు రికార్డు చేశారు. కేసులో ఉన్న 33 మంది నిందితుల ప్రమేయం, వాటి వివరాలు, ఆధారాలు కూడా సేకరించారు. నకిలీ మద్యం తయారీకి నగదు ఎవరు సమకూర్చారు, మూలాలు, నగదు లావాదేవీలకు సంబంధించి కూడా వివరాలను రికార్డ్ చేశారు. ఈ అంశాలతో తాజాగా ఎక్సైజ్ ఉన్నతాధికారులు, ఎక్సైజ్ పోలీసులు తయారు చేసిన ప్రాథమిక ఛార్జిషీట్ ను విజయవాడలోని సిట్ అధికారులు పరిశీలించారు. మార్పులు చేర్పుల అనంతరం తమ్మళ్లపల్లె కోర్టులో దాఖలు చేశారు. ములకల చెరువులో నకిలీ మద్యం తయారీని గత అక్టోబర్ 3న ఎక్సైజ్ పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. భారీ ఎత్తున నకిలీ మద్యం బాటిళ్లు, తయారీకి వినియోగించిన స్పిరిట్ క్యాన్లు, నకిలీ మద్యం పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ మద్యం తయారీ కేంద్రం మేనేజర్ కట్టా రాజుకు చెందిన డైరీ, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకుని అక్కడే ఉన్న 10 మందిని అరెస్టు చేశారు. ఆ తర్వాత విచారణలో మొత్తం 33 మందిపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో కీలక సూత్రధారిగా వ్యవహరించిన ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన అద్దెపల్లి జనార్దన్ రావుతో పాటు ఇందులో ప్రమేయం ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్, అతని సోదరుడు జోగి రామును కలిపి 29 మందిని అరెస్టు చేశారు. ఈ కేసులో ఇంకా 4 నిందితులు అరెస్టు కావాల్సి ఉంది. తమ్మళ్లపల్లె నియోజకవర్గ అప్పటి టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి, ఆయన బావమర్తి గిరిధర్ రెడ్డి, జయచంద్రారెడ్డి పిఏ రాజేష్ తో పాటు మరో వ్యక్తి ఇంకా అరెస్టు కాలేదు. చట్ట ప్రకారం 60 రోజుల్లో కేసుకు సంబంధించి ఛార్జిషీట్ ను కోర్టులో దాఖలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ పోలీసులు తొలుత ప్రాథమిక ఛార్జిషీట్ ను దాఖలు చేశారు. కేసుకు సంబంధించిన విచారణ పూర్తయి నిందితులందరినీ అరెస్టు చేసిన తర్వాత పూర్తి స్థాయి ఛార్జిషీట్ ను దాఖలు చేయనున్నారు. ఈ కేసులో రిమాండ్లో ఉన్న ప్రధాన నిందితుడు అద్దెపల్లి జనార్దన్ రావు, అతని తమ్ముడు జగన్మోహన్ రావు, మాజీ మంత్రి జోగి రమేష్, అతని సోదరుడు జోగి రాములను కస్టడీకి తీసుకుని విచారించేందుకు ఎక్సైజ్ పోలీసులు సిద్ధమయ్యారు. 4 కస్టడీకి ఇవ్వాలని సిట్ కోరనున్నట్లు సమాచారం.